అందరికీ నమస్తే అండి. సో ఎన్నికల సీజన్లో రకరకాల సర్వేలు అవి వస్తూనే ఉంటాయి. సో సర్వే వచ్చిన ప్రతిసారి కూడా మనం దానిలో లోటుపాట్లు తప్పులు చెప్పుకోవడం కూడా మనకి అలవాటైంది. సో ఇదంతా పక్కన పెడితే ఒక 2 సర్వేలు వచ్చాయి. ఒకటేమో వైసీపీకి పూర్తి అనుకూలం, ఇంకోటేమో తెలుగుదేశం ప్లస్ జనసేనకు పూర్తి అనుకూలం. 2 సర్వేలు రిలీజ్ అయ్యాయి. ఆ రెండిట్లో వాస్తవాలు ఏంటనేది మనం చెప్పేస్తాం. సో రైజ్ సర్వే సంస్థ మీ అందరికీ తెలిసే ఉంటుంది. రైజ్ అని గత ఏడాది ఆగస్టులో కూడా ఒకటి రిలీజ్ చేశారు. సో రీసెంట్గా నిన్న 1వ తేదీన ఒక సర్వే రిలీజ్ చేశారు వాళ్ళు, రైజ్ సంస్థ వాళ్ళు. సో వాళ్ళు ఇచ్చిన లేటెస్ట్ లెక్క ప్రకారం ఏంటంటే టీడీపీ ప్లస్ జనసేనకి 95 సీట్లు వస్తాయంట ఏపీలో. అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 46 సీట్లు వస్తాయంట. సో మిగిలినవన్నీ కూడా కీన్ కంటెస్ట్, టఫ్ హోరాహోరీ ఫైట్ ఉంది అని ఆ రైజ్ అనే సర్వే సంస్థ వాళ్ళు లేటెస్ట్ రిపోర్ట్లో పేర్కొన్నారు. సో రైజ్ ఎప్పుడు ఇచ్చినా సరే టీడీపీకి అనుకూలంగానే ఇస్తారు. రైజ్ యాక్చువల్ వాళ్ళు టీడీపీ ఛానల్ ఏమో, టీడీపీ వాళ్ళేమో, అది పక్కన పెట్టేద్దాం, ఎవరేమైనా మనకు పక్కన పెట్టేద్దాం. సో నేను ఒకటే చెప్తా, ఏబిఎన్ వాళ్ళు సర్వే చేశారనుకోండి ఏమొస్తుంది రిపోర్టు, TV5 వాళ్ళు సర్వే చేశారనుకోండి ఏమొస్తుంది రిపోర్టు, అలాగే రైజ్ సర్వే చేసిన రిపోర్ట్ అలాగే ఉంది. పోనీ వైసీపీకి ఏమైనా అనుకూలంగా వచ్చిన సర్వే నిజమంటారా అంటే వైసీపీకి అనుకూలంగా వచ్చిన సర్వే కూడా నిజం కాదు. ఎలక్షన్స్ ELECSENCE అనే సంస్థ కూడా ఒక సర్వే రిలీజ్ చేసింది. మన సబ్స్క్రైబర్స్ చాలామంది నాకు అది ఫైల్ కూడా పెట్టారు. వాళ్ళు చెప్పిన లెక్క ప్రకారం ఏంటి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 122 సీట్లు వస్తాయంట, టీడీపీ ప్లస్ జనసేనకి 53 సీట్లు వస్తాయంట. సో వాళ్ళైతే మరీ అనూహ్యంగా అన్ని వర్గాల్లో, ఒక్క విద్యార్థుల్లో తప్ప మిగిలిన అన్ని వర్గాల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారికి మోర్ దాన్ 50% మద్దతు ఉంది, సీఎంగా ఆయన్నే కోరుకుంటున్నారు జనం అని కూడా ఆ ఎలక్షన్స్ అనే ఒక సంస్థ రిలీజ్ చేసింది. సో అది కూడా మేబీ అది అడ్రస్ లేని సంస్థే నాకు తెలిసి. ఇంకా రైజ్ అంటే కాస్త పేరు ఉంది, ఆత్మసాక్షి, రైజు, చాణక్య ఇవన్నీ కూడా ఎంతో కొంత పేర్లు ఉన్నాయి. వాళ్ళు టీడీపీకి అనుకూలంగా ఇచ్చిన కొంత బ్రాండ్ క్రియేట్ చేసుకోగలిగారు. కానీ ఎలక్షన్స్ అనే సంస్థ అయితే పేరు లేదు, ఏం లేదు, అడ్రస్ లేదు. మొన్న కూడా ఏదో ఒకటి రిలీజ్ చేశారు కదా వైసీపీకి అనుకూలంగా. సో వైసీపీకి అనుకూలంగా వస్తున్న సర్వేలు ఆ సంస్థల అడ్రస్లు కూడా ఎక్కడో తెలియట్లే. మరి వాళ్ళు ఎప్పుడు పుట్టుపూర్వతలు ఏంటో మనకు తెలియదు. అయితే వాళ్ళ రిపోర్ట్ ఏంటంటే వైసీపీకి 122 సీట్లు వస్తాయి, సో వైసీపీకి 49% ఓటింగ్ ఉంది అనేది ఇచ్చారు. సో ఏదైనా సరే సర్వేలను బట్టి గాలిలో మేడలు కట్టకూడదు, కట్టాల్సిన పని లేదు. నేనైతే నా సర్వేకి నేను కట్టుబడి ఉంటా. మన ఛానల్లో చేసాం, గత నెలలో నేను రిలీజ్ చేశా. తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా గెలిచే సీట్లు 51 ఉన్నాయి. ఆ 51 ఏంటనేది కూడా నేను చెప్పా. వైసీపీ ఖచ్చితంగా 100% గెలిచే సీట్లు 44 ఉన్నాయి. ఆ 44 ఏంటనేది కూడా నేను చెప్పా. మిగిలిన సీట్లు టీడీపీకి లైట్ ఎడ్జ్ ఉన్నాయి, కొన్ని వైసీపీకి లైట్ ఎడ్జ్ ఉన్నాయి, కొన్ని హోరాహోరీ ఉన్నాయి, కొన్ని పొత్తులో ఖచ్చితంగా గెలిచేవనేది నేను చెప్పాను. సో నేనైతే దానికే కట్టుబడి ఉంటా, అదే నమ్ముతా. ఎందుకంటే నేను చేసిన విధానం, ఆ ఫార్మాట్ మీద నాకు నమ్మకం. ఎందుకంటే జనంలోకి వెళ్ళి శాంపిల్స్ తీసుకొని క్వశ్చన్ వేస్తే వాళ్ళు సమాధానం చెప్పరు. సో అందుకే నేను వీళ్ళు ఎలా సర్వే చేస్తున్నా సరే జనం నుంచి సరైన రియాక్షన్ రాదు, ఫ్యాక్ట్ రాదు అనే నేను అనుకుంటున్నా. సో అందుకే వీళ్ళు ఏదో ఆఫీసుల్లో కూర్చొని ఇచ్చేదో ఇంకేదో ఉంటుంది. సో నా వరకు నా సెల్ఫ్నెస్, నా స్వార్థం నాకు ఉంటుంది కాబట్టి నేను చేసే సర్వేనే నేను ఇప్పటికీ నమ్ముతున్నాను. సో రైజ్ అనే వాళ్ళది కాస్త 96 టీడీపీ ప్లస్ జనసేనకు అనేది వాస్తవానికి దగ్గరగానే ఉంది. వాళ్ళు ఇచ్చిన సీట్లు కూడా వాస్తవానికి దగ్గరగానే ఉన్నాయి, నమ్మశక్యంగానే ఉన్నాయి. కాబట్టి వాళ్ళు ఎప్పుడు ఇచ్చినా సరే అదే తరహాలో ఇస్తున్నారు కాబట్టి దాన్ని టీడీపీ వాళ్ళు ఎక్కువగా సర్క్యులేట్ చేసుకుంటున్నారు. అయితే ఒకటి, జగన్మోహన్ రెడ్డి గారిని అంత తేలిగ్గా అంచనా వేయడానికి వీల్లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఏమైనా చేయగలడు. ఆయన దగ్గర చాలా అస్త్రాలు, చాలా ఆయుధాలు ఉన్నాయి. చూడండి, పోలీసుల్ని యాక్చువల్లీ ఎన్నికల టైంలో జరిగే బదిలీల్లో ప్రభుత్వ పాత్ర ఉండదు, అధికార పార్టీ పాత్ర ఉండదు. కానీ ఇప్పుడు ఈ మధ్య జరుగుతున్న బదిలీలు చూడండి, పూర్తిగా ఏకపక్షంగా వాళ్ళ పాత్రే. ఇప్పుడు నియామకం జరిగిన డిఎస్పీలు, ఎస్పీలు, ఆ జిల్లాల్లో పోలీసు యంత్రాంగం, ఇతర ఎన్నికల అధికారులు బదిలీలన్నీ కూడా పూర్తిగా అధికార పార్టీ హవాలోనే జరిగాయి. సో అలా వాళ్ళు సిస్టమ్ మేనేజ్మెంటు, ఫైనాన్షియల్ మేనేజ్మెంటు, పోల్ మేనేజ్మెంట్ మీద ఎక్కువగా దృష్టి పెట్టారు. కాబట్టి మేబీ జగన్మోహన్ రెడ్డి గారు నన్ను తక్కువగా అంచనా వేయడానికి వీల్లేదు. కాబట్టి ఎవరి సర్వే సంస్థలు కూడా ఎవరి సర్వేలను కూడా పట్టించుకోకుండా ఎవరి పనాలు చేసుకోవడం మంచిది. థ్యాంక్ యూ.